తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ప్రేమకు సమాధానములకు కారకుడమైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ప్రేమగల మా తండ్రి, మీకే స్తోత్రం. మహాదేవ, నీకే స్తోత్రం. పరిశుద్ధ దేవుడు అయినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. వేవేల కొలది పరిచారకులు కలిగినటువంటి మా తండ్రి, మీకే స్తుతి. లోయల యొక్క దేవ, నీకే స్తోత్రం. సర్వాధికారి అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. సర్వలోకమునకు దేవ, మీకే స్తోత్రం. ఏలియా యొక్క దేవ, నీకే స్తోత్రం. దావీదు యొక్క దేవ, మీకే స్తోత్రం. ఇశ్రాయేలు యొక్క దేవ, నీకే స్తోత్రం. మహాబలము గల మా దేవ, నీకే స్తోత్రం. అబ్రహాము దేవ, నీకే ఘనత. సర్వాధికారి, మీకే స్తుతి. సర్వసృష్టికర్త, మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడ, మీకే మహిమ. మా ఉన్నత దుర్గమ, మీకే ఘనత. అబ్బా తండ్రి, మీకే స్తోత్రం. నన్ను పుట్టించినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. ఆత్మలకు తండ్రి, మీకే స్తోత్రం. జ్యోతిర్మయుడకు తండ్రి, మీకే ఘనత. మహిమగల మా తండ్రి, మీకే స్తోత్రం. నన్ను సృష్టించినటువంటి మా తండ్రి, నీకే స్తోత్రం. నన్ను పుట్టించినటువంటి మా తండ్రి, నీకే స్తోత్రం. నన్ను స్థాపించినటువంటి మా తండ్రి, మీకే ఘనత. మా యొక్క తండ్రి, మీకే ఘనత. మనకందరికీ తండ్రి, మీకే స్తోత్రం. దయగల మహారాజా, నీకే స్తోత్రం. కృపగల మహారాజా, నీకే స్తోత్రం. నాయన, సముద్రం దాటి రాజాలకు ఉన్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా తండ్రి, నీకే స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవ, నీకే ఘనత. అల్ఫయు ఉమేగనై ఉన్నటువంటి మా దేవ, మీకే స్తోత్రం. నాయన, ఆకాశముని సింహాసనము, భూమి పాదపీఠము గల మా తండ్రి, నీకే స్తోత్రం. పరిశుద్ధుడు నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి, నీకే ఘనత, నీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇకనైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన పండిత్ మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, కీర్తన గ్రంథము 103:12 మీరు సెలవిచ్చిన రీతిగా వారి పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమలను అంత దూరపరిచి ఉన్నాడని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నింటినీ మన్నించమని తండ్రి, నాయన, సముద్ర అగాధ జలంలో పడివేసి ఎందుకని మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఇగో తండ్రి, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని తండ్రి, ఇస్సోపుతో మా పాపములను కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటూ, ఇగో తండ్రి నాయన, ఇగోనైనా మరి ముఖ్యముగా నాయన, ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘమైనటువంటి నాయన సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను నాయన. సంఘములో విశ్వాసము తండ్రి, సహనము, ఓర్పు, వివేకము, జ్ఞానము, బుద్ధి అభివృద్ధి పరచమని మీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, బుద్ధి కలిగి నడుచుటకు తండ్రి మాకందరికీ సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. ఇంకో తండ్రి, గర్వముగా మాట్లాడుకుంటున్నట్లు తండ్రి, మా నోటికి చెక్కుము పెట్టుకోవడానికి కావలసినటువంటి మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి, ఇకనైనా మూర్ఖపు మాటలు మా నోటికి రానియకుండా తండ్రి, పెదవుల నుండి కుట్టిమైన మాటలు మాకు రానియకుండా తండ్రి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇగోనైనా కొలస్సీలకు రాసిన పత్రం 3:8 మీరు సెలవిచ్చినట్లు తండ్రి, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మా నోటి ద్వారా బూతులు అనేటువంటి వాటిని అన్నింటినీ రానియకుండా తండ్రి, మా నాలుకను అదుపు చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి, హృదయము బహు మోసకరమైనది, బహు వ్యాధి గలదని నీవు సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన, మా హృదయంలో ఎల్లప్పుడూ తండ్రి మీ వాక్యాన్ని నింపుకొని నాయన వాక్య ప్రకారం ప్రవర్తించడానికి కావలసినటువంటి మంచి మనసును, బుద్ధిని, వివేకాన్ని, జ్ఞానాన్ని మాకందరికీ అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం. కృపగల మహారాజా, నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, మీ సన్నిధిలో నాయన, ఇదిగో నాయన, మీ కృప చొప్పున తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మా నీతికి ఆధారమగు దేవ నాయన, మేము మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరమేమో నాయన. ఇరుకులో మాకు విశాలత కలుగు చేసే దేవుడు నీవని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. కృప చూపించండి తండ్రి. నాయన, మీ దయారెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాయన. ఇదిగో తండ్రి, బేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ఆయన. నాయన, మీ కృప కాపుదలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, బీదలకు తండ్రి అనుదిన ఆహార విషయంలో ప్రతి విషయంలోని సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. గొప్ప రాజా, నీకే స్తోత్రం నాయన. ఇగో తండ్రి నాయన,
నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి ఆత్మ నింపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను ఆత్మ ఫలాలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను ఆధ్యాత్మికంగా మేమందరం అభివృద్ధి పొందడానికి కావాల్సినటువంటి మీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సాతాను క్రియలను లయపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక నేను సాతాను జయించుటకు కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీ చిత్తాన్ని తండ్రి మాకు అందరికీ తెలియజేసి తండ్రి మీ చిత్త ప్రకారం మేము ప్రవర్తించినట్లు మాకు అందరికీ నాయన మీ ఆత్మ సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇందున పాపంలో పడిపోయినటువంటి బిడ్డల్ని, తప్పిపోయినటువంటి బిడ్డల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి వారికి స్వస్థత దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇగో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని నాయన డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళ్ళుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ ధైర్యకల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా అబ్బు గొప్ప దేవ నీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఇగోనైనా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజకి తోడ తండ్రి నాయన శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇగోనైనా సార్వత్రిక సంఘంలో తండ్రి ప్రేమను అభివృద్ధి పరచమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను తండ్రి. ఇక నేను క్షమించే గుణం మాకు అందరికీ దయచేయండి ఆయన. నేను ఇతరుల కొరకు, అనేకుల కొరకు తండ్రి మేము ప్రార్థించేవారుగా తండ్రి నాయన మాకు ప్రార్థన శక్తిని దయచేయండి నాయన. ఇర్మియా వలె నాయన మేము రోధించి ప్రార్థించడానికి నాయన ఇగో తండ్రి నాయన యాకోబు వలె పట్టుదలగా ప్రార్థించినట్లుకు, యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లు తండ్రి మాకందరికీ ప్రార్థనా శక్తిని, ప్రార్థన తప్పుటిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను మాకందరికీ కూడా విశ్వాసంలో అభివృద్ధి పరచమని నేను విశ్వాసం కొరకు తండ్రి నేను మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి నేను ఉదయకాల సమయంలో తండ్రి పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని తండ్రి ఇక నేను ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన మగబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన మా ఆడబిడ్డలను దయచేయండి ఆయన. వారిద్దరూ తండ్రి మీ సన్నిధిలో వారిని ఏకాంగులను సంవత్సరాలుగా చేయబడినవే గనక తండ్రి వారిని చేతపరిచి మీ సన్నిధిలో నైనా నిందారైతులుగాను, పరిశుద్ధులుగాను బ్రతినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మేమందరము ప్రేమ, విశ్వాసము, ఆశానిగ్రహము, మంచితనము, దీర్ఘశాంతము, దయాలత్వము అనేటువంటి సాత్వికమైనటువంటి ఆత్మ ఫలాలు మేము పండే విధంగా మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నామయ్యా. అయ్యా నేత్రాశలో పడిపోతున్న బిడ్డలనే కానీ, శరీరాశలో పడిపోతున్న బిడ్డలనే కానీ, ఎందరో పాపపు లోయలో పడిపోయినట్టు పిల్లలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి రక్షణను, మారు మనసును మరలా దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి జైల్లో ఉన్నటువంటి ఖైదీలని తండ్రి వారి మారు మనసు కొరకు, వారి ప్రవర్తన కొరకు తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన వారికి జ్ఞానమైనటువంటి హృదయాన్ని దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇక నేను యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి స్వస్థత దయచేయమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో అనేక మంది అప్పుల బాధల్లోనూ, అనేక మంది అనేక రకాలైనటువంటి సమస్యల్లోనూ ఆయన శోధనలోను, బాధల్లోనూ, వేదల్లోనూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా శోధన జయించుటకు కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి ఆయన. శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడినని సెలవిస్తున్నావు కదా తండ్రి. హట్టి కృపను మాకు అందరికీ దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న సేవకులందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను వారందరికీ నాయన వాక్య పరిచర్య చేయడానికి కావాల్సినటువంటి సమయోచితమైన జ్ఞానము దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి అనేక మంది సాతాను కట్టలలో నాయన సాతాను కట్టిన కట్లను విప్పడానికి కావలసినటువంటి నాయన మీ ఆత్మశక్తిని దయచేయండి ఆయన. బంధకాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా నేను విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి అధికారులందరినీ, పోలీస్, ఆర్మీ, నేవీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలనే కానీ, బోర్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి బిడ్డలనే కానీ, రైతులనే కానీ, కూలీలనే కానీ, ప్రతి ఉద్యోగస్తులను, స్త్రీలను, పురుషులను, ఒత్తు పని చేసుకున్నటువంటి వారిని, సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని నాయన ప్రతి ప్రజని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, అటు రైతులనే కానీ, ఇటు కూలీలనే కానీ, ప్రతి వారిని మీ సన్నిధిలో చిన్న పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని నేను ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నిజంగా తండ్రి మన ముఖ్యంగా తండ్రి కొన్ని కాలేజీలకి, స్కూల్కి వెళుతున్నటువంటి నాయన యవ్వన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో కాపుదలు దయచేయను ఆయన. ఇక నేను యవ్వన బిడ్డలు తప్పక తొట్టిల్దని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. నేను యవ్వన బిడ్డలు తప్పిపోకున్నట్లు తండ్రి వారి హృదయంలో
వాక్యాన్ని భద్రపరుచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మీరు రక్షణ మాకు దయచేసిన విధానం బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మా పాపములన్నీ క్షమించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇక నేను సజీవుల లెక్కలను మమ్మల్ని ఉంచినందుకే తండ్రి. ఇక నేను మీ దయ రెక్కల చాటున తండ్రి కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల చాటున భద్రపరుస్తుందో ఆ విధంగా మీరు భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘంలో అపాయంలో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక నేను కుటుంబంలో తండ్రి ఒక రక్షణకు వస్తే ఇంకొక రక్షణ రాలేనటువంటి కుటుంబాలు ఉన్నాయని అటువంటి కుటుంబాలన్నీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలకి శాంతిని సమాధానం రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మీ మీదను మా మీదను తిరుగుబాటు చేయొచ్చు, అటు సోషల్ మీడియాలోనే కానీ ఇటు యూట్యూబ్ ఛానల్లో కానీ నాయన ఇటు మేము నాయన సువార్త ప్రకటన చేయడానికి వెళ్తే తండ్రి మా మీద కుట్టుటకు తండ్రి మా మీద తిరగబడచ్చు తండ్రి. అనేక రకాల దూసర మాట్లాడుచున్నటువంటి ఈ అందరూ బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకి అందరికీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన వారు ఏం చేస్తున్నారు ఎరుగురు కనుక తండ్రి వారు చేసిన పాపములన్నీ మన్నించమని తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని తండ్రి. ఇగో నాయన వారికి కూడా తండ్రి బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు అనుగ్రహించమని వారి కుటుంబాలని తండ్రి వారిని తండ్రి మీ దయారెక్కల చాటును వారిని భద్రపరచమని వేడుకుంటున్నాం అయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన ఇగో తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి సేవకులని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సేవకులకు తండ్రి వాక్యం సరిగా విభజించి బోధించడానికి కావలసినటువంటి మీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇంకా నేను విన్న మాటలు విడిచిపెట్టేవారుగా ఉండకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును తండ్రి వినిచున్నటువంటి ప్రతి బిడ్డలకి, ప్రతి విశ్వాసికి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని తండ్రి. ఇక నేను ఈ పరలోపు కనాను ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించమని ఇగో తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడ్డానికి కావాల్సిన సిద్ధపాటు దయచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన నాయన ఇదిగో తండ్రి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి నాయన అవర్గడ్ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని ఈ ప్రార్థన విడిచున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ దయరెక్కల చాటును భద్రపరచమని మీ కృపా కాపుదలు దయచేసి మమ్మల్ని అందరినీ కూడా మీ రెక్కల చాటును భద్రపరిచి నడిపించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.